నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. వాట్సాప్ గవర్నెన్స్ పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. మొదటి విడతగా పౌరులకు 121 సేవలను అందించనున్న ప్రభుత్వం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట, 15 మంది మృతి. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో ఒక భద్రతా భరోసా వచ్చింది అని మంత్రి అనగాని సత్యప్రసాద్. సింహాచలం పంచగ్రామాల సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది అని వెల్లడి. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం గురువారం నుంచి అందుబాటులోనికి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 121 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్ 121 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నాము అని ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 15 మంది భక్తులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోవడంతో తెల్లవారుజామున 1 గంట సమయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను క్షతగాత్రంలో స్వరూప్రాణి ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 70 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. దీనిపై వచ్చే పుకార్లు భక్తులు, సాధువులు పట్టించుకోవద్దు అని, అధికారుల సూచనలు పాటించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక భరోసా వచ్చింది అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అని చెప్పారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే గణబాబుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముందు నుండి ఉన్న సమస్యలకు కూడా పరిష్కారాలు చూపిస్తున్నాము అని, సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుంది అని తెలిపారు. సింహాచలం భూములను ఆక్రమించి 12,149 కుటుంబాలు ఇళ్లను నిర్మించుకున్నాయని చెప్పారు. 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు ఆ భూమికి సమానమైన రిజిస్ట్రేషన్ విలువ కలిగిన 610 ఎకరాల భూమికి సింహాచలం దేవస్థానానికి ఇస్తామని చెప్పారు. జనసేన నాయకులు అవ్వచ్చు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరితో కూడా 1 to 1 కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2వ తరం నావిగేషన్ శాటిలైట్ ను విజయవంతం కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుండి బుధవారం తెల్లవారుజామున 6:23 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళ్లిన జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-15 తాను మోసుకెళ్లిన NVS-2 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వి నారాయణ్ మాట్లాడుతూ ఇస్రో ఇప్పటి వరకు 100 ప్రయోగాల్లో 6 జనరేషన్లకు చెందిన 548 శాటిలైట్లను ప్రయోగించినట్లు తెలిపారు. వీటి మొత్తం బరువు 120 టన్నులని పేర్కొన్నారు. వీటిలో 433 విదేశీ ఉపగ్రహాలు ఉన్నట్టు వివరించారు. NASA ISRO synthetic aperture radar mission by GSLV F-16, a commercial flight of LVM-3 by NCIL for a foreign customer, a technology demonstration satellite TDS-01 mission to validate almost 34 technologies which will be launched by the first PSLV being realized by an industry consortium, 2 Earth observation satellite missions and whatnot. Lot of activities are there. Concurrently, you all know we are progressing extremely well for the preparation of the first రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శాఖపరంగా అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ జాయింట్ కలెక్టర్ చిన్నరాముడితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1న జిల్లా పర్యటనలో భాగంగా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమం, ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. సో అందుకే అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనం సెపరేట్ గా సార్ మాట్లాడతారు. బట్ ఎక్కువ టైం అనేది మనం సీఎం గారి టైం ఎక్కువ పబ్లిక్ ఇస్తాం. సో ఇందులో మనకి ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు సో ఈ రోజు ఈవినింగ్ మనం ఏదైతే మెరిట్ ప్రోగ్రామ్ పంపిస్తామో ఫైనలైజ్ అయిపోయిందని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం మనం చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్స్ అంతా కూడా మన డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విల్ టేక్ కేర్. సో వారి డైరెక్షన్స్ లో ఈ ప్రోగ్రామ్ సంబంధించి లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. ప్రోగ్రామ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ గా జేసీ గారు ఉంటారు. హెలిప్యాడ్ అనేది RNBSC గారు చేయాలి. హెలిప్యాడ్ ఇన్ఛార్జ్ గా ఒక రెవెన్యూ ఆఫీషియల్ పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోట్స్ ప్రిపరేషన్ ఉంటాయి. యాక్చువల్ గా విజన్ ప్లాన్ ప్రకారం డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ ఇవ్వాలి, కాన్స్టిట్యుయెన్సీ ప్లాన్ ఇవ్వాలి, కోవూరు కాన్స్టిట్యుయెన్సీ ప్లాన్ ఇవ్వాలి. అలాగే మనకి ఆ మండల్ అలాగే ఆ జీపీ ఏ హాస్పిటల్స్ అయితే విజిట్ చేస్తారు వాళ్ళ యొక్క ప్రొఫైల్ కూడా తయారు చేసుకొని వాళ్ళ డెవలప్మెంట్ ప్లాన్ కూడా ఇవ్వాలి. అలాగే మనకి ఆల్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేస్ మనం మీటింగ్ పెట్టుకొని కాన్స్టిట్యుయెన్సీ ఇష్యూస్ అన్ని కూడా చేసుకొని కంపైల్ చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన నోట్ along with action plan ఇవ్వాలి. All these will be done by the CPO. Then మనకి అడ్వాన్స్ టీమ్స్ రేపటి నుంచే వస్తాయి. సో రేపటి నుంచి మనకి థిమాటిక్ డైరెక్షన్స్ ఇవ్వడానికి ఒకటి, అలాగే మనకి లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ కి మానిటర్స్, అలాగే సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ రావడం స్టార్ట్ చేస్తారు. ఈ లాజిస్టిక్స్ ఈ టీమ్స్ అన్నింటినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత జ్యూరిస్డిక్షనల్ తహసీల్దార్. So basically, always they know to have interaction with the public. Always. So they calls in the airport and just basic ambulance CM visit and last time mistakes అవన్నీ కూడా విడిచిపెట్టమంటారు. So we'll be in that mode only. పార్వతీపురం మన్యం జిల్లా శంబ్రా పోలమాంబ అమ్మవారిని స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబం సమేతంగా వెళ్లి దర్శించుకుని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికి అమ్మవారి పట్టువస్త్రాలు అందించి ఆలయ సంప్రదాయంతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ముందుగా శంబర పోలమాంబ జాతర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా అంటే గవరిపల్లిలో ముత్యాలమ్మ పండుగ ఉంటున్నప్పుడు అక్కడ మేమే పూజారులం కాబట్టి అమ్మవారిని వెనక పెట్టి ఇంతవరకు మొదటి మంగళవారం నేను ఇన్ని రోజులు కూడా పోలమామ్మను దర్శించుకోలేదు. ఈరోజు ఉదయం వెళ్ళి ముత్యాలమ్మను దర్శించుకొని పోలమామ్మను దర్శించుకోవడానికి వచ్చాం. రాష్ట్ర పండుగగా ఉన్నటువంటి శంబర పోలమాంబ
జాతర. ఇది ముఖ్యంగా గిరిజనుల జాతర. ఈ జాతరకి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఈ రోజు నాకు కల్పించినందుకు ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర పండుగ గుర్తించిన తర్వాత రాష్ట్ర మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబంతో వచ్చి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించాం. ఆ తల్లి రాష్ట్ర ప్రజలందరినీ కూడా క్షేమంగా చూడాలని, ఆ తల్లి ఎప్పుడూ కూడా అందరినీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా పండాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనకి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కల్పించాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై పోలమాంబ, జై ముత్యాలమ్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీగా ప్యాకేజ్ ని ప్రకటించిన తర్వాత విశాఖ నగరానికి వస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం పలికేందుకు బలసాపా ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం పాత గాజువాక కూడలిలో జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజుతో కలిసి కేఎన్ఆర్ రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉక్కును ఆదుకున్నారని, నేడు మోదీ నాయకత్వంలో ఉక్కును కష్టాల నుండి గట్టెక్కించారని తెలిపారు. ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నప్పటికీ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల్లో కూడా చైతన్యం రావాలి అని, బుక్కును లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీసీ నాయుడు, సుబ్రహ్మణ్యం, సజ్జరన్ పిల్లై, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 11,440 కోట్లు కేటాయించారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రకటన జరిగిన తర్వాత మొదటిసారిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రివారు శ్రీ కుమారస్వామి గారు, అదేవిధంగా సహాయ మంత్రివారు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు మొట్టమొదటిసారిగా రేపు ఉదయం 30వ తేదీ ఉదయం 8 గంటలకి విశాఖ విమానాశ్రయానికి వస్తున్నారు. ఈ యొక్క విమానాశ్రయానికి వస్తున్నట్టు వారిద్దరికీ కూడా ఘన స్వాగతం పలకాలని మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గాజువాక మార్నింగ్ 8:30కి మనకి కుమారస్వామి గారు, మన కేంద్ర మంత్రులు కుమారస్వామి గారు, అలాగే శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టార్ట్ చేసిన మనందరికీ అది విశాఖపట్నానికి జీవనాడి. అటువంటి విశాఖపట్నం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర సభ్యులందరూ కూడా, మన అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్యాకేజ్ ఏదైతే 11,440 కోట్లు ఇచ్చారో దాంతో విశాఖ ఉక్కు మరి పురోగతి రావాలని కోరుకున్నాం. ముఖ్యంగా నేను ఎంప్లాయీస్ తెలియజేసేది ఏంటంటే, కష్టంలో ఉన్న ప్లాంట్ కి ఎవరో ఏ రకమైన సాయం లేదన్న టైంలోనే 11,440 కోట్లు ఇవ్వటం మనకి నరేంద్ర మోడీ గారు ప్రకటించాం. అలాగే నిర్మలా సీతారామన్ గారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని క్రైమ్ జరిగే ప్రాంతాలలో మరియు నిర్మానుష్య ప్రాంతాలలో సిఐ మరియు ఎస్ఐ హరిబాబు మరియు సిబ్బంది అందరూ కలిసి మోటార్ సైకిల్ మీద తిరుగుతూ అన్ని వీధుల్లో తిరుగుతూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా యువతకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పనికి వెళ్ళారా, పద్ధతికి వచ్చారా, ఇంటి దగ్గర ఉన్నారా, తిన్నారా, పడుకున్నారా? సమగ్రమైన ప్రణాళికతో వార్డును స్మార్ట్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ తెలిపారు. వార్డులో సుమారు 70 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వడ్లపూడి సగురుల కాలనీలో రోడ్లు, కాలువలకు శంకుస్థాపన చేసిన అనంతరం సిద్ధార్థ నగర్ పార్క్ లో చేపట్టే పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో శిలాఫలకాలు వేయడమే తప్ప ఎక్కడా పనులు జరగలేదని అన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో వార్డులో పనులు పుంజుకున్నాయని చెప్పారు. సిద్ధార్థ నగర్ కాలనీ ప్రధాన సమస్య 22/7 ఏ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రాజన్ రాజు, సిద్ధార్థ నగర్ కమిటీ అధ్యక్షుడు బలిరెడ్డి నాగేశ్వరరావు, జేఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు వచ్చిన తర్వాత మొన్న 2 బోర్లు వేసారు ఈ కాలనీకి, మళ్ళీ ఇంకో బోర్ బాగు చేయించారు. మళ్ళీ ఇప్పుడు 17 లక్షలు ఎట్టి జిమ్ అని చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మల్టీప్లస్ కమ్యూనిటీ వాళ్ళు, మళ్ళీ కాలనీలు ఇంకా రోడ్లు బ్యాలెన్స్లు ఉన్నాయి. వాటికి బొండ జగన్ గారికి లెటర్ ఇచ్చాం. ఎమ్మెల్యే గారికి మున్సిపల్ ఆఫీస్కి ఫాలోఅప్ చేసి మరి రోడ్లు తొందరలో కూడా కాలనీకి రోడ్లు వేస్తారని తెలియజేస్తున్న కమిటీ ద్వారా. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మన అందరం కూడా బొండ జగన్ గారికి సపోర్ట్ చేసి మళ్ళీ మన అభివృద్ధి కార్యక్రమాలు
కాలనీ డెవలప్మెంట్ మన అందరం కూడా సపోర్ట్ చేసి గెలిపించి మళ్ళీ డెవలప్ ఎక్కువ చేసుకోవాలని సందర్భం తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా మరి మన 87 ప్రాంతంలో కూడా ఇప్పుడు 2 కోట్ల రూపాయల వర్కులు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దానిలో ఈరోజు సిద్ధార్థ నగర్ ప్రాంతానికి మరి ఏదైతే గత 2015, 16, 17 సంవత్సరాల్లో తప్ప ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అప్పుడు గౌరవ శాసనసభ్యులు ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ రోజు సుమారు 1,38 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. ఈ 5 ఏళ్ళు కూడా ఒక పైసా కూడా ఇవ్వకపోయినా ఈ కమిటీ వారందరూ కూడా మన దగ్గరికి సంప్రదించిన తర్వాత బోరు మరి పార్క్ కావాలని చెప్పేసి అనగానే పార్క్లో బోరు, 2 బోర్లు అలాగే ఒక బోర్ రిపేర్ చేయించడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో మరి సీసీ రోడ్లు కావాలి కూడా అడిగారు. లాస్ట్ టైం చాలాసార్లు ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. గతంలో కూడా మేయర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు తక్షణమే ఈ పార్క్ అనేది మనం ఫస్ట్ నుంచి మేము 2018లో కూడా కమ్యూనిటీ హాల్ పెట్టాము. అది అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కమ్యూనిటీ హాల్ ఇవ్వడం కన్ఫర్మ్. ఎందుకంటే అది ఎక్కడా కూడా జీవీఎంసీ పరిధిలో కమ్యూనిటీ హాల్ కానీ మండపాలు కానీ ఇవ్వట్లేదు. దానిలో భాగంగానే మరి రిక్వెస్ట్ చేసాం, కంపల్సరీగా ఇమ్మని చెప్పాం, ఇస్తామన్నారు. త్వరలో కలిమని కూడా చేస్తాం. ఈలోపు అందకల్లా ఏదైతే పార్క్కి ఒక మంచి పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కావాలి కాబట్టి ఓపెన్ జిమ్, వాకింగ్ చేసిన అందరికి కూడా అలాగే చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది 18 లక్షలతో. అలాగే మరి ఏదేమనుకున్నా గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరి మొన్న ఏదైతే సిద్ధార్థ నగర్ కాలింగ్ మధ్యలో ఉన్నటువంటి గ్రౌండ్కి కూడా మరి గత 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది డిజాల్వ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ డిజాల్వ్ అయిన తర్వాత అలా పక్కన పెట్టేశారు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే తక్షణమే దాన్ని లైవ్లో తేవాలని చెప్పేసి గౌరవ కమిషనర్ గారిని తీసుకొస్తే తక్షణమే ఆ గ్రౌండ్ క్లీన్. టీడీపీ, వైసీపీ 2 ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఫెయిల్ అయ్యాయని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నాడు అని అన్నారు. తానేమీ చేయలేకపోతున్నాను అని నిరాశ నిస్సహాయతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేశాడని, పంజాబ్ రాష్ట్రంలో మనలాగే ఆర్థిక పరిస్థితి ఉందని, అయితే అక్కడ ప్రభుత్వం ఆర్థిక లోటును అధిగమించిందన్నారు. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. మరి ఎస్టీల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. ఈరోజు ఓబీసీల ఆర్థిక పరిస్థితులు ఆయన ఎవరో ఒక మంత్రి శ్రీకాకుళంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి చెప్తూ బాగుందని. ఎక్కడ బాగుంది మంత్రి? నువ్వు ఎప్పుడైనా నువ్వు గ్రామాల్లో పోయి చూసావా? గుడిసెల్లో పోయి చూసావా? నువ్వు విమానాల్లో తిరుగుతా బాగుందని అంటే ఓబీసీల ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎస్సీల ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. భారతదేశంలో ఈ రోజు దాదాపు 100 కోట్ల మంది పైన ఉన్నటువంటి ఎస్సీ, ఓబీసీలు, ఎస్టీ. మరి ఈ పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని సన్ రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టూడెంట్ లీగ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరెస్పాండెంట్ సాదిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సబ్బవరం సిఐ పెన్నింటి రమణ పాల్గొన్నారు. 5వ వార్డు మెంబర్ చిత్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం పిల్లలను తీర్చిదిద్దడంలో ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. దానివల్ల ఏంటంటే పిల్లలు కంప్యూటర్లో మినిమం బేసిక్స్ అన్ని కూడా ఇప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని మంచిగా అంటే అనేక రకాలుగా ఇప్పుడు చూస్తే హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, అలాగే తెలుగులో కానీ ప్రతి సబ్జెక్ట్. ఎందుకంటే చదువు ఒక్కటే కాదు, రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత సమాజంలో ఏ రకంగా సర్వైవ్ అవ్వాలి అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని ఆస్పెక్ట్లో ఒక ఎడ్యుకేషనే కాకుండా సోషల్ అవేర్నెస్ కానీ, కల్చరల్గా కానీ, అలాగే విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, లేదా టౌన్ కల్చర్ కానీ, ట్రాఫిక్ మీద కానీ, అలాగే క్రిమినల్ లా, సివిల్ లా, ప్రతి దాని మీద కూడా పిల్లల్లో 10th క్లాస్ వరకు ఎంత రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో నాలెడ్జ్ని షేర్ చేసేటట్టు ఈ రకమైనటువంటి ఇది స్టాల్స్ ఏర్పాటు. కాకినాడలోని ప్రముఖ న్యాయవాది పృథ్వీరాజ్ కార్యాలయ ప్రాంగణంలో బహుజన సమాజ్ పార్టీ లీగల్ ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బుంగా చక్రవర్తి అధ్యక్షతన కాకినాడ అర్బన్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుమ్మపు చిత్రసేన్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ఇన్ఛార్జి సబ్బరపు అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రసేన్ మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ మరియు అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ పార్టీని క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి వచ్చేలా చేయాలి అని పిలుపునిచ్చారు. ఆ తర్వాత బుంగా చక్రవర్తిని కాకినాడ పట్టణ అధ్యక్షుడిగా మరియు మర్రి రాకేష్ను వైస్ ప్రెసిడెంట్గా మరియు దండంగి రామ్మోహన్ను సెక్రటరీగా, లాయర్ ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా లాయర్ పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులుగా నాగేశ్వర్, జనరల్ సెక్రటరీగా ప్రవీణ్, జాయింట్ సెక్రటరీగా ఎస్ సతీష్లను నియమించారు. గుమ్మపు చిత్రసేను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ని, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు
బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈ నెల 18వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసెంబ్లీ కమిటీలని సమీక్ష సమావేశాలు చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే అసెంబ్లీ కమిటీలు బలంగా ఉన్నాయి, నిర్మాణ స్థాయి ఏంటి, ఏ విధంగా బలోపేతం చేయాలనే దాని మీద సమీక్షలు నిర్వహిస్తున్నాం. నాతో పాటు బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బు గారు అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఇవాళ కాకినాడ అర్బన్ అసెంబ్లీని సమీక్షించడం జరిగింది. ఈ సమీక్ష సందర్భంగా బొంగా చక్రవర్తి గారిని అర్బన్ అసెంబ్లీకి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. ఈ నాయకు నా పేరు బొంగా చక్రవర్తి అండి. నేను బహుజన్ సమాజ్ పార్టీలో లీగల్ సెల్కి స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే రీసెంట్గా గౌరవ అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు, అలాగే స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి చిత్రసేన్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే నెక్స్ట్ ఇన్ఛార్జ్ గారు అందరూ కలిపి నాకు టౌన్ ప్రెసిడెంట్గా, బీఎస్పీకి టౌన్ ప్రెసిడెంట్గా బాధ్యత ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టౌన్లో ఏవైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నిటిలో కూడా బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ ఒక అంబేద్కర్ ఆశయాలతో, అలాగే జ్యోతిబా పూలే ఆశయాలతో, అలాగే ఎవరైతే కాంశీరామ్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయాలతో ఏం చెప్పారు వాళ్ళు అంటే రాజ్యాధికారాన్ని చేపట్టాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము పనిచేయడానికి పెట్టడం జరిగిందండి. రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ లేదా అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మేము కంపల్సరిగా నా టౌన్ వరకు నేను బాధ్యత వహించి క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్నే కాకుండా అలాగే ఓసీ వాళ్ళని కూడా ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి కానీ ఓసీల్లో కాపుల నుంచి కానీ ఇప్పటి వరకు ఒకరు కూడా రాజ్యాధికారం సీఎం పొజిషన్లో లేపడం జరిగింది. మేము మొదటగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ నుంచి కంపల్సరీ ఒక సీఎం పోస్ట్ మేము కంపల్సరీ చేదక్కించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ ఉద్దేశానికి నేను రాత్రనక పగలనక నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నా గౌరవనీయులు ఎవరైతే ఉన్నారో అందరూ చేపట్టి ఇచ్చిన ఆ యొక్క ఉపదేశాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క గైడ్ లైన్స్ ని బట్టి నేను ముందుకు వెళ్ళి క్షేత్రస్థాయి ఉన్నత స్థాయి వరకు నేను టౌన్ ని చాలా ఉన్నతమైన స్థితిలో బీఎస్పీ పార్టీని బలోపేతం చేస్తానని కంపల్సరీ కమిటీలతోటి. వార్తలోని ముఖ్య అంశాలు: వాట్సాప్ గవర్నెన్స్ పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. మొదటి విడతగా పౌరులకు 121 సేవలను అందించనున్న ప్రభుత్వం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట, 15 మంది మృతి. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో ఒక భద్రతా భరోసా వచ్చింది అని మంత్రి అనగాని సత్యప్రసాద్. సింహాచలం పంచగ్రామాల సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది అని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం.